వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు, చలిమిడి దీపాలు ఎలా చేయాలో మన వీడియోలో చూద్దాం. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం పిండి దీపాలు. మనం ఏకాదశి రోజు, సప్త శనివారాల వ్రతాలు చేసేటప్పుడు స్వామివారికి పిండి దీపాలు పెడితే మంచి ఫలితం దక్కుతుంది. చాలా ఇష్టం స్వామివారికి. ఈ పిండి దీపాలు ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఏమేమి కావాలి పిండి దీపాలు చేయడానికి అని. నేను సప్త శనివారాల వ్రతం చేస్తున్నా, అందుకోసం నేనైతే పిండి అయితే ఎక్కువనే స్టోర్ చేసుకున్నా. 7 వారాలకు సరిపడా అయితే పిండి అయితే తీసుకున్నాను. ఈ పిండి ఎలా చేయాలి అంటే బియ్యాన్ని కడిగి ఎండబెట్టి పట్టించుకోవాలి, ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ పిండి అయితే తీసుకున్నాను. ఈ ప్రమిదలకు కావాల్సినవి బియ్య పిండి, ఆవు నెయ్యి, ఆవు పాలు, బనానా, బెల్లం ముక్క కావాలి. మనమైతే కొంచెం పిండిని ఎక్కువనే తీసుకోవాలండి. మనకు ఎక్కువ తీసుకుంటే మంచిగా ఎక్కడ విరగకుండా అలా అయితే వస్తుంది మనకు దీపాలు అనేది. ఇందులో వాటర్ అనేది ఏం యాడ్ చేయకూడదు. ఓన్లీ ఆవు పాలతోని మనమైతే చపాతీ ముద్దలా అయితే కలుపుకోవాలి పిండిని. ఇలా ఒకవేళ పాలు సరిపోలేదు, లేవు అనుకుంటే అప్పుడు బనానా లేదంటే బెల్లం వేసుకుంటే కొంచెం పలచగా అవుతుంది కదా, అలా కలుపుకోవచ్చు. వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు. ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని మనం ఒక ½ an hour పక్కన ఉంచుకోవాలి. అప్పుడే మనకు దీపాలు అనేది ఎక్కడ క్రాక్స్ రాకుండా మంచిగా నీట్గా వస్తాయి. ఎక్కువసేపు కూడా వెలుగుతాయి. పిండి కలిపేటప్పుడు అయితే మంచి వాసన అనేది వస్తుందండి. సువాసన చాలా మంచి వాసన అయితే వస్తుంది. మనము ఆవు పాలు, ఆవు నెయ్యి, బెల్లము, బనానా అవన్నీ వేసాం కదా, అందుకే మంచి స్మెల్ అయితే వస్తుంది. నేనైతే 7 శనివారాల వ్రతం చేస్తున్నా కాబట్టి ప్రమిదల కోసం అయితే 7 దీపాలు అయితే చేస్తున్నాను. మనం పిండి ఎక్కువనే తీసుకోవాలండి. పిండి ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మంచిగా వస్తాయి, ఎక్కడ విరగకుండా అయితే నీట్గా వస్తాయి. తక్కువ తీసుకుంటే ఏంటంటే తొందరగా విరిగిపోతాయి, క్రాక్స్ కూడా తొందరగా వస్తాయి. పిండిని 7 ముద్దల్లాగా చేశాను చూడండి. నేనైతే ఎక్కువ క్వాంటిటీలోనే పిండి అయితే తీసుకున్నా. చాలామందికి పిండి ప్రమిదలు చేయడానికి రాదు, నాకు కూడా స్టార్టింగ్లో రాకుండే. వారి కోసం ఈ ఒక్క చిన్న టిప్ అండి. అదేంటంటే మనము ఒక బౌల్ కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని అందులో ఫస్ట్ పొడి పిండి వేసుకోవాలి. సైడ్ అండ్ కింద వేసుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న పిండి ముద్దను అందులో వేసి మెల్లగా ప్రెస్ చేసి మనం చపాతీ కర్రతోనే ప్రెస్ చేయాలి, వీడియోలో చూపించినట్టు. తర్వాత మెల్లగా తీయాలి. తీసి మన చేతితోనైతే మెల్లగా ఇలా చేయాలి, నీట్గా వస్తుంది. అలాగే ఎక్కువసేపు కూడా వెలుగుతుంది. వెలిగినంతసేపు కూడా ఎలాంటి క్రాక్స్, ఆయిల్ కారడం అలాంటిది ఏం జరగదండి, మంచిగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. సింపుల్గా ఇలా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు, ఇలాంటి క్రాక్స్ లేకుండా. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చిన్న టిప్తో అయితే మనమైతే ఈజీగా చేసుకోవచ్చు అండి ప్రమిదలు అనేది. నేనైతే అన్నీ అలానే చేసుకున్నాను. 7 ప్రమిదలు అలానే చేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయి, ఎక్కడ క్రాక్ లేకుండా చాలా నీట్గా అయితే వచ్చాయి. మీకు కనిపిస్తుంది కదా. అలాగే మనము గోవింద నామం అయితే పెట్టుకోవాలి. చూడండి, గంధము అండ్ కుంకుమ తీసుకొని అయితే ఇలా మనము గోవిందనామాలు అయితే పెట్టుకోవాలి అన్ని ప్రమిదలకు. చూడండి ఎంత బాగా వస్తుందో నీట్గా. నాకైతే చాలా బాగా అనిపించిందండి. సెకండ్ వీక్ ఏమో నేను చేతితోనే చేశాను, అప్పుడు కూడా చాలా బాగా వచ్చింది. దానికి రీజన్ ఎక్కువ పిండి తీసుకోవడమే అండి. ఎక్కువ పిండి తీసుకుంటే మంచిగా వస్తాయి. అంటే తక్కువ తీసుకొని కూడా చిన్నగా చేసుకోవాలి, మరి పెద్దగా వెడల్పుగా చేస్తే క్రాక్స్ వచ్చి తొందరగా విరిగిపోతాయి. చూడండి, నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన దీపం అండి. శనివారం ఒక దీపమైనా వెలిగించాలి, చాలా మంచిది. మంచి పాజిటివ్ వైబ్ అనేది వచ్చేస్తుంది మనకి, చాలా పాజిటివ్నెస్ అనిపిస్తుంది. చెప్తున్నా కదా, పిండి కలిపేటప్పుడు మనకు మంచి వాసన అనేది వస్తుంది. అన్నిటికైతే గోవిందనామాలు అయితే పెట్టేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, నీట్గా వచ్చింది. చూడడానికి కూడా చాలా బాగుంది. ఇలా అయితే మీరైతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. దీపాలు అనేవి చాలా నీట్గా చాలా బాగా వస్తాయి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని. వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.